20 ఏళ్ల నుంచి పెడతానే ఉన్నా నేను. చంద్రబాబు గారు అప్పట్లో 95లో సీఎం అయిన తర్వాతన జన్మభూమి శ్రమదానం అప్పటి నుంచి పెడతానే ఉన్నా. అప్పట్లో ఆయన మాట్లాడిన మాట. ఎందుకంటే చెత్త నుండి అప్పట్లో ఎరువులు తయారు చేసేది, చెత్త నుండి కరెంట్ తయారు చేసేది అప్పట్లోనే ఫ్యాక్టరీలకు సంబంధించి ఆయనే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన అన్నారన్నమాట, ఇక చెత్త కూడా మీరు బంగారంలాగా చూసుకోవాలేమో, దానికి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి తమ్ముళ్ళు అని. అప్పట్లో బెజవాడలో అట్లాంటి ఒక ఫ్యాక్టరీ కూడా చెత్త నుండి పిల్లెట్స్ తయారు చేసే పరిశ్రమ కూడా పెట్టారు. కాబట్టి అనుకున్నా, కానీ చెత్త చెత్తగానే ఉంది. కాకపోతే ఆ చెత్త నుంచి కరెంటు చేస్తామని, చెత్త నుండి ఎరువులు చేస్తామని, చెత్త నుండి బ్రిక్స్ చేస్తామని పరిశ్రమలు పెట్టి, ఆ పరిశ్రమలు ప్రభుత్వాల నుండి సబ్సిడీలు మింగేసి, ఆ తర్వాతన ఐపీఎన్న పెడతాయి, లేకపోతే వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాయి, లేకపోతే ఆ ఏరియాలో పబ్లిక్ తిరుగుబాటు లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఈ దఫా ఏం జరుగుతుందో తెలియదు. జిందాల్ వాళ్ళైతే 1100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారట. మొన్న మధ్యన రిలయన్స్ వాడు కూడా పెట్టాడు కదా ఆంధ్రాలో. ఇప్పుడు రోజుకి 2500 టన్నుల చెత్త వినియోగిస్తాడట. జిందాల్కి నెల్లూరు ప్రాజెక్ట్ దక్కిందట. నెట్ క్యాప్ దీన్ని పరిశీలిస్తుందంట. ఒక్కొక్క క్లస్టర్కి రోజుకు 600 టన్నుల చెత్త అవసరం అంట. ఇదేదో బాగానే ఉంది, కాకపోతే ఆచరణలో సక్సెస్ కావాలి. ఇవి కార్పొరేట్ సంస్థలు, ఇవన్నా సక్సెస్ఫుల్గా చేస్తేనే ఆశిద్దాం.